నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు చిన్న పిల్లలకి అలెర్జీస్ వస్తుంటాయి. అంటే కొన్ని ఏంటంటే దురద వచ్చిపోతూ ఉంటాయి. కానీ కొన్నేంటంటే మొత్తం ఓవరాల్‌గా బాడీకి ఏ చిన్నదైనా గూడా అలెర్జీ లాగా వచ్చేసి, దద్దుర్లొచ్చేసి అవుతూ ఉంటది గదా! హ్మ్. హ్మ్. దానికి రీజన్స్ ఏంటంటారసలు? రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఒకటి వింటర్ క్లైమేట్. హ్మ్. వింటర్‌లో ఏంటంటే మనకి స్కిన్ డ్రై అయిపోతుంటుంది. అవును. కొంతమంది అలర్జిక్ టెండెన్సీ ఉన్న పిల్లలు ఏంటంటే హ్మ్. బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది. జనరల్‌గా హ్మ్. ఫ్లెక్షర్స్ అంటే మనకి ఎక్కడైతే మడత పడతాయో జాయింట్స్ గానీ ఇక్కడ హ్మ్. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎక్కువుంటుందో ఓకే. ఈ నీ జాయింట్స్ కింద గానీ, ఎల్బోస్ కానీ, హ్మ్. ఈ మెడ దగ్గర గానీ వాటి హ్మ్. దగ్గర కొంచెం వాళ్ళకి ర్యాష్ లాగా ఫార్మ్ అవ్వడం, దురద బాగా హ్మ్. రావడం అంటే పొట్ట అవుతుంది. మీద అక్కడ పొట్ట కూడా మీద కూడా ఎక్కువగా ఎక్కడైతే వస్తది. మనకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ ఇవి వచ్చేస్తుంటాయి. ఓకే. అలర్జీ బాగా వస్తుంది పిల్లల్లో. ఇచ్చింగ్ హ్మ్. బాగా ఉంటుంది. హ్మ్. అది దాన్ని స్క్రాచ్ చేయగా అది ఫంగస్ ఇవన్నీ కూడా అక్కడ ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఓకే. మన స్కిన్ బ్యారియర్ ఎప్పుడైతే కట్ అవుతుందో హ్మ్. ఈ ఫంగస్ గానీ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ వస్తుంటాయి. సో, ఓకే. అదొకటి కొంచెం ఈ వింటర్ సీజన్ అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్. ఓకే. తర్వాత ఇంకేమవుతుందంటే మనము ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి. టీనియా అంటాము. తామర హ్మ్. అంటాము. హ్మ్. హ్మ్. తెలుగులో తామర అవును. అంటాం. ఇది హ్మ్. వెట్‌గా ఉన్న ప్రదేశాల్లో ఏంటంటే తామర ఫార్మ్ అవుతూ ఉంటుంది. హ్మ్. అది కూడా బాగా ఇచ్చింగ్ వస్తుంటుంది. ఒక చోట హ్మ్. వచ్చిందంటే మిగతా బాడీలో అంతా స్ప్రెడ్ అవుతుంటుంది. ఓకే. ఓకే. అంటే ఎందుకు సార్ ఇప్పుడు మనకి తామర వచ్చినప్పుడు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి మనం అసలు? తామర రాంగానే ఫస్ట్ దాన్ని క్లీన్‌గా ఉంచుకోవాలండి పార్ట్. హ్మ్. దాన్ని స్క్రాచ్ చేయకూడదు ఎక్కువ. హ్మ్. కుదిరినంత వరకు స్క్రాచ్ చేయకుండా చూసుకోవాలి. ఓకే. యాంటీ ఫంగల్ అప్లై చేసేసుకోవాలి వెంటనే. హ్మ్. దాన్ని ఒక 1 మంత్ టు 2 మంత్స్ అప్లై చేయాల్సొస్తుంది తామరనెప్పుడు. హుహు. ఎందుకంటే అప్లై చేయంగానే సెకండ్, థర్డ్ డేకి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే రెస్పాన్స్ వచ్చింది కదా అనేసి మానేస్తారు. హ్మ్. దాంట్లో స్పోర్స్ ఉంటాయి. మళ్ళీ అవి జెర్మినేట్ అవుతాయి. ఓకే. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. హుహు. అక్కడే కాకుండా ఇంకో చోట కూడా రావచ్చది. ఓకే. సో, అందుకని ఎప్పుడైనా కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆ 1 మంత్ నీట్‌గా అప్లై చేసేసుకుంటే ఆయింట్‌మెంట్స్ మళ్ళీ హ్మ్. మళ్ళీ రాకుండా మనం ఆపగలుగుతాం ఆ తామరని. హ్మ్. ఓకే. అంటే ఇంకా ఏమన్నా కారణాలుంటాయా మనకి పిల్లల్లో స్కిన్ డిసీజెస్ రావడానికి ఇచ్చింగ్ అట్లా? ఇంకోటి ఇచ్చింగ్ బాగా విపరీతమైన ఇచ్చింగ్ అంటే స్కాబీస్‌లో చూస్తాం మనం. హాస్టల్ పిల్లల్లో గాని హ్మ్. జనరల్‌గా సడెన్‌గా ఫస్ట్ టైమ్ హాస్టల్‌కెళ్ళిన పిల్లవాడిలో జనరల్‌గా స్కాబీస్ అన్నది వస్తుంది. ఓకే. ఏదైనా మిగతా పిల్లలందరికీ అలవాటు అయిపోయి ఉండొచ్చు చాలా మందికి. హ్మ్. ఈ ఫస్ట్ టైమ్ హాస్టల్‌కెళ్ళంగానే వాడికి ఒళ్ళంతా చిన్న చిన్న కురుపుల్లాగా రావడము, హ్మ్. నైట్ టైమ్ ఇచ్చింగ్ ఉంటుంది. విపరీతమైన ఇచ్చింగ్ వస్తుంది వాడికి. ఓకే. అసలు మొత్తం ఈ ఫ్లెక్షర్స్‌లో కూడా బాగా చిన్న చిన్న కురుపుల్లాగా వస్తుంది. హ్మ్. భరించలేడు. చాలా నిద్ర స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. హ్మ్. అదేంటంటే చిన్న పురుగు వల్ల అన్నమాట. అది మిలియన్స్‌లో ఉంటుంది. కళ్ళకి కనపడదు. అది హ్మ్. స్కిన్‌లో బోర్ చేసేసి చిన్న నెస్ట్ లాగా ఫార్మ్ చేసుకుంటుంది. ఓకే. ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. బట్ హుహు. బయటికి మనకేం కనపడదు. చిన్న చిన్న కురుపులుంటాయి. హ్మ్. కానీ వాడు అనుభవించే నరకం వాడికే తెలుస్తుంది. ఈవెన్ చిన్న కిడ్స్‌లో కూడా, చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. 6 మంత్స్, 3 మంత్స్ బేబీస్‌లో కూడా చూస్తాం స్కాబీస్. ఓకే. వీడికొచ్చిందంటే వాడు ఇంటికొచ్చాడంటే ఇంట్లో చిన్న పిల్లలున్నారంటే వాళ్ళకి కూడా స్ప్రెడ్ వచ్చేస్తుంది అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఈజీగా. ఓకే. అంటే వీటికి ఇంట్లో చేసుకునే చిట్కాలేమన్నా ఉంటాయా? లేదంటే మనం కంపల్సరీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలంటారా? స్కాబీస్ ఫస్ట్ అయితే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అది హ్మ్. ఆయింట్‌మెంట్ అప్లై చేసుకోవాల్సొస్తుంది. అది కొంచెం పెద్ద కిడ్స్‌లో అయితే టాబ్లెట్ ఒకటిస్తాము. ఓకే. అదొకటి వాడుకోవాల్సొస్తుంది. హ్మ్. ఇంట్లో దెన్ చేయాల్సిందేంటంటే వీడు వాడిన డ్రెసెస్ కానీ, బెడ్ షీట్స్ కానీ, బెడ్స్ హ్మ్. కానీ అన్ని డెటాల్ అండ్ వాటర్ కలిపేసి కొంచెం క్లీన్ చేసేసుకోవాలి ఒకటే రోజు. ఓకే. క్లీన్ చేసేసుకొని వాటన్నిటిని తీసుకొని హ్మ్. కొంచెం ఎండలో పెట్టేసుకోవాలండి ఒక 6 అవర్స్. హ్మ్. అప్పుడు ఈ స్కాబీస్ అది ఆర్గానిజం అనేది ఎళ్ళిపోతదది. ఓకే. సో, మనం ఇంట్లోంచి దాన్ని తరిమేయాలి ఒక్కటి కూడా లేకుండా. హ్మ్. ఒకటే రోజు చేసుకోవాలి. ఓకే. నేను ఈరోజు ఒక బెడ్ షీట్, 2 బెడ్ షీట్స్ వాష్ చేసుకుంటా. నెక్స్ట్ ఇంకో 2 బెడ్ షీట్స్ అనుకుంటే, ఈ వాష్ చేసిన బెడ్ షీట్స్‌లోకి మళ్ళీ మళ్ళీ ఇది వస్తుంది. షిఫ్ట్ జంప్ అవుతుంది. చేస్తుంది. ఓకే. పేలులాగా. ఆ! ఇప్పుడు పేలు తీస్తే మొత్తం తీసేయాలి. అవును. 1, 2 వదిలేసినా అది మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. సో, అలాగనమాట ఇది కూడా. హ్మ్. సో, అది చేస్తే మనం స్కాబీస్‌ని కంట్రోల్ చేయొచ్చు. కానీ చాలా వరకు చాలా కష్టం అది. దాన్ని ఒంటి నుంచి తరమడం. కానీ తరమొచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్.